తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కండ్లకోయలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజక కాంగ్రెస్ పార్టీ వర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరితా వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజుబుద్దీన్, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ దీపాకర్ నరసింహారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, కౌన్సిలర్లు చేప రాజు, సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం మండల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీనియర్ ఉన్నటువంటి ఇతర నాయకులకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి మార్కెట్ కమిటీ ఇవ్వడం చాలా సంతోషం. గ్రంథాలయం వచ్చినట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీరు అందరికీ తెలుసో లేదో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ వికారాబాద్లో ఉండేది. జిల్లాలు ఏర్పడిన తర్వాత అటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్, అటు వికారాబాద్ 3 జిల్లాలో కూడా గ్రంథాలయ చైర్మన్ కూడా వేసుకోవడం జరిగింది. మన రియల్ గా కూడా వికారాబాద్ కూడా రావడం కూడా జరిగింది. ఈ చైర్మన్ అంతా కూడా వాళ్ళ బాధ్యత ఏంటంటే గ్రంథాలయాలన్నింటినీ కూడా ప్రతి మండల ఏర్పాట్లలో కానీ పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా గ్రంథాలు ఏర్పాటు చేసి మన విద్యార్థులందరూ కూడా చదువుకున్న వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పించి మంచి పుస్తకాలు చదివే వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి. మరి గ్రంథాలయాల్లో వికారాబాద్ కానీ మేడ్చల్ కానీ రంగారెడ్డిలో కూడా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను ఖర్చు పెట్టి గ్రంథాలయం ముందు తీసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు చాలా ఏదైతే మేడ్చల్ మార్కెట్ అంటే చాలా పేరు మార్కెట్. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 మార్కెట్లు పేరున్నాయి, తాండూరు తర్వాత మేడ్చల్. మరి మేడ్చల్ ఉన్నటువంటి నిధులను కూడా ప్రభుత్వం ద్వారా కూడా పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే మరి గ్రామాల్లో కూడా అమలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. గ్రంథాలయం అమలు చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. గతంలో కూడా మార్కెట్ కంపెనీలన్నీ కూడా చేనేత రైతులలో మరి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా రైతులందరూ కూడా ఏ పొలంలో ఏం పెట్టాలి, రైతులు కూడా ప్రేరేపించేది. ఇప్పుడైతే పంటలు ఎక్కడ పెట్టాలి, కూరగాయలు ఎక్కడ పెట్టాలి, మరి పూలు ఎక్కడ పండియాలి, ఇవన్నీ కూడా మరి రైతులకు చూపాల్సిన ట్రైనింగ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మేడ్చల్ కొంత పట్టణ ప్రాంతం ఉన్నది, కొంత రూరల్ ప్రాంతం ఉన్నది. కాబట్టి మరి రూరల్ ఉన్నటువంటి రైతులకు కూడా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి మీరు ఉద్దేశించుకోవాల్సిన బాధ్యత అటు న్యాయమేగా ఇటు మార్కెట్గా ఇద్దరు ఉన్నది. ఇద్దరు చాలా సంతోషం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత మీరందరూ తెలిసి మహిళలకు ఉచిత బస్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ మరి 2 లక్షల మందికి 31,000 కోట్లు కూడా రైతులకు కూడా తెలియదు. మనం చేసుకోవడం జరుగుతున్నది. రైతులందరూ రుణమాఫీ చేసి రైతులకు ఆదుకోవడం జరుగుతుంది. రైతులకు నిజంగా పంటలు పండించాలంటే వాళ్ళకు డబ్బులు కావాలి. కాబట్టి మరి ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు రైతులను ఆలోచించి మన ముందు కూడా జరుగుతున్నది. మన ఇంకా తక్కువ టైంలో అక్కడక్కడ పుట్టిస్తున్నటువంటి గాలి వార్తలు. ఇక్కడ కూడా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చొచ్చుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో
విద్వేషాలు రెచ్చగొట్టాలి, నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా చేసి వారు అధికారంలోకి రావాలి, వాళ్ళ పార్టీని పునర్నిర్మించుకోవాలన్న ఒక దురాలోచనతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారు సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా మొన్న గతంలో లగచర్లో కూడా అదే పరిస్థితి జరిగింది. ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ లో కూడా అదే విధంగా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళు కోవట్టులుగా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నారు. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో మన మార్కెట్ కమిటీ మేడ్చల్ మార్కెట్ కమిటీ దాని చైర్మన్గా రావడం ఎంతో ఆనందంగా ఉంది. మరియు నాకు ఈ పదవి వచ్చిన సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారానికి అధినేత మహానాయకుడు వచ్చి మరియు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడము మరియు నేను నమ్మిన సిద్ధాంతానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి 2001 నుంచి 2000 నుంచి నేను కార్యకర్తగా ఉండి 2001 నుంచి వార్డు మెంబర్గా, సర్పంచ్గా, మండలాధ్యక్షునిగా ఈరోజు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా రావడము ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈరోజు జనవరి 26వ తేదీ విశిష్టమైన అనుకుంటున్నాను. నాకు రేవంత్ అన్న నా పైన నమ్మకంతో ఈ పదవిని ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది. మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ అన్న మరియు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి మరియు కుద్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జి హనుమంతరావు అందరూ కలిసి నాకు ముందుకు నడిపిస్తూ నక్క ప్రభాకర్ అన్న వీళ్ళందరూ, హరివర్ధన్ రెడ్డి అన్న, సుధీర్ రెడ్డి అన్న అందరూ కూడా ఈ మార్కెట్ కమిటీకి ముఖ్యంగా చెప్పాలంటే నా తోటి అధ్యక్షులు, నా మండల అధ్యక్షులు 15 మంది కూడా నన్ను ముందుండి మేము ఎన్నుకున్నామన్నట్టు చేసి నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఈ పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రైతులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో ముందుకోతానని మీ సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రశ్నికులై ముందుకోతానని కోరుకుంటున్నాను. మండలాధ్యక్షులు హాజరు కాలేదు, కార్యక్రమానికి మండలాధ్యక్షులు హాజరు కాలేదని అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం శివాలయంలో ధార్మిక వేదిక షెడ్ నిర్మాణం కోసం బుధవారం గ్రామ పురోహితులు కోలాచల శ్రీనివాస శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలు, దసరా పండుగ పురస్కరించుకొని దేవి నవరాత్రి ఉత్సవాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆరుబయట నిర్వహిస్తుండటంతో ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి దాతల సహకారంతో ధార్మిక వేదిక నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు ప్రభాకర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు జూలకంటి ఆర్టీసీ సంగమేశ్వర్, గంగసాని రాజిరెడ్డి, తిమ్మన్నగారి ఆంజనేయులు, చౌరిగారి చిన్నరాములు, నిమ్గొల్ల చెన్నయ్య, ముత్యం రఘు, బొజ్జ వెంకటరమణ, చింతల రామానుజం, పెద్దాపురం అశోక్ల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర మంగళవారం మేడ్చల్ జిల్లాకు చేరుకుంది. ఎల్లంపేట గ్రామ శివారులో జిల్లాకు పాదయాత్రగా చేరుకున్న మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అనే పేరుతో దళితులను విడగొట్టి దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని పిల్లి సుధాకర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా మాల మహా పాదయాత్ర గత నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 35 నియోజకవర్గాలు 16 జిల్లాల మీదుగా కొనసాగిందని తెలిపారు. మందకృష్ణ మాదిగ ప్రధాని మోడీ చేతుల్లో కీలుబొమ్మలాగా మారి దళితులను, మాలలను అవమానపరుస్తున్నటువంటి తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నారని, మాలలు మాదిగలను దోచుకుంటున్నారని చెబుతూ చేస్తున్న ప్రచారం ఎవరూ నమ్మకూడదని ఆయన చెప్పారు. డిసెంబర్ 1న హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో జరగనున్న మాలల సింహగర్జన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కులస్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బేరి ఈశ్వర్, కౌన్సిలర్లు గణేష్, దేవా, మహేష్, వెంకటేష్, అర్జున్, కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు కొనసాగుతూ ఉంది. అక్టోబర్ 25న మొదలుకొని రేపు డిసెంబర్ 1 నాడు హైదరాబాద్ చేరుకుంటా ఉంది. దీనికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర 16 జిల్లాలు తిరుగుతూ 38 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అయ్యా పాలకులారా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. మేం మాలలం అంటే పిడికెడు మందే ఉన్నారని చెప్పి మా యొక్క సోదరులు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇలా మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత వ్యతిరేకులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం. రేపు మా యొక్క సత్తా డిసెంబర్ 1వ తారీఖు నాడు జింకానా గ్రౌండ్లో మా సత్తా చాటుతా ఉన్నాం. కావున ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల జోలికి వస్తే రాజ్యాలే కూలిపోయినాయి. మీకు ఇలా కొత్త కాదు. మా యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. గద్దె దించేంత వరకు దళితుల మందరం ఏకదాటి మీద వచ్చి ఖచ్చితంగా కొట్లాడతాం. మీ యొక్క పాలకులు బుద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సింహగర్జన మాలల సింహగర్జన ఏదైతే డిసెంబర్ 1వ తారీఖు నాడు ఉందో దానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారు ఈ యొక్క యాత్ర ముగించుకొని ఆ యొక్క బహిరంగ సభకు ముగింపు జరుగుతూ ఉంది. కావున మాలలందరూ ఆనాడు హైదరాబాద్ రావాల్సిందిగా సింహగర్జన జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు జేబీఎంలు. నేను పిల్లి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ మాల మానాడు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు విడగొట్టి వర్గీకరణ ఆటతోటి ఈరోజు దళితులతో జీవితాలతో చెలగాటపడుతున్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత అక్టోబర్ 25వ తారీఖున జాతీయ మాలమానుడు ఆధ్వర్యంలో మాలల మహాపాదయాత్రను 1000 కిలోమీటర్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ మాలమానుడు చరిత్రలో కూడా చేయనటువంటి ఇది సాహసోపేతమైన యాత్ర. ఇది 1000 కిలోమీటర్ల ఈ యొక్క పాదయాత్రను మేము చేపట్టడం జరిగింది. ఇది మొత్తం 35 నియోజకవర్గాలు 16 జిల్లాలలో ఇది భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజుల పాటు జరుగుతున్నటువంటి యాత్ర. ఇది రేపు డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు చేరుకుంటుంది. కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి సభకు పెద్ద ఎత్తున మాలలు పెద్ద ఎత్తున తరలిరాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగను మొత్తం తన మోచేతి కింద నీళ్లను తాపించినట్టుగా ఈరోజు మోడీ చేతిలో కీలుబొమ్మలక మారి కృష్ణమాదిగ మాలల్ని అణిచివేసి మాలల్ని తొక్కేటువంటి మాలల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తున్నట్టు తీరేతుందో అది గణనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణమాదిగ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అసంబద్ధ అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఏదైతే ఉమ్మడి సమస్య ఉందో ఉమ్మడిగా రిజర్వేషన్ల పెంపు కోసం అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కలిసి రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా అసంబద్ధ అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగేతరమైనటువంటి ఏదైతే వర్గీకరణ అంశం ఉందో ఆ అంశాన్ని మీరు లేవనెత్తి సున్నితమైన అంశాన్ని మాలా మాదిగల సోదరులకు ఉన్నటువంటి తెలంగాణలో వారి మధ్య వైరుధ్యం సృష్టించొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ మొత్తంగా ఇదంతా మనవాదుల కుట్రగా మేము మాలమానుడుగా మేము తెలియజేస్తా ఉన్నాం. మనవాదులు ఎట్లయితే కులాలను విభజించి వారికి ఎట్లయితే పని చెప్పి బానిసలుగా చేసుకున్నారో అదే రకంగా ఈరోజు మనవాదులు మన వర్గీకరణ పేరుతోటి దళితులు విభజించి ఏబీసీ అనే కోణంలో విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది దళితులు ఉమ్మడిగా మాలా మాదిగలు కలిసి ఉంటే ఎక్కడ రాజ్యాధికారానికి పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భయపడి ఈరోజు పాలకులు ఆడుతున్నటువంటి గేమ్లో భాగమే ఈ యొక్క వర్గీకరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణ ఏది కాదు పోయేది కాదు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనల్ని విడగొడుతున్న విషయాన్ని మాల సోదరులు మాదిగ సోదరులు గమనించవలసిందిగా కోరుకుంటూ అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటిని కాపాడుకుంటూ ఈరోజు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని దెబ్బకొట్టేటువంటి ఇట్లాంటి చిల్లర ప్రకటనలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మా యొక్క పాదయాత్ర ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ యొక్క అంశాన్ని చెప్పుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు తక్కువ ఉండాలని చెప్పి మాలలు మాదిగల యొక్క సొమ్మును దోచుకుంటారని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పడానికి ఈరోజు ఎవరి సొమ్ము ఎవరు దోచుకుంటలేము, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కుల్నే ఈరోజు మనందరం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి చౌకబారు ప్రకటనలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి కోరుకుంటూ కృష్ణమాదిగ గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ యొక్క దళితులు విడగొట్టే కుట్రలు మానుకొని దళితులు ఐక్యం చేసి రాజ్యాధికారం పోయే మార్గాల కోసం అన్వేషించాల్సిందిగా కోరుతూ జేబీ.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతో మంది నాయకులు, మేధావులు కృషి చేసిన వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. అంతకుముందు 65 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం ఒక 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీ కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి డైరెక్ట్ గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా బాగు చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు. స్వచ్ఛ భారత్ గురించి మొదలు పెడితే రోడ్లు, విద్య, ఉపాధి, ఊర్లలో ఆరోగ్య కేంద్రాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గురించి నరేంద్ర మోదీ నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, స్కామ్ లేకుండా డైరెక్ట్ గా గ్రామాలకు అయితే చేరవేస్తుందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా 5వ స్థానంలో ఉందని, వచ్చే 25 సంవత్సరాల్లో మనం ప్రపంచంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రథమ స్థానంలో ఉంటామన్నారు. రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది ఆయన ప్రధాన ఆశయం అన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకని ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగి ఉంటుందని మన్ననలు పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని, జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ నలగామ శ్రీనివాస్, ఏళ్లు రామిరెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రాములు, నాయకులు వేదాంతం వెంకటరమణ, గజ్వేల్ పట్టణ కుకునూరుపల్లి మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, అనుమూల సంపత్ రెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు నరసింహాముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ నలగామ శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదిని మరియు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్. మనకు స్వాతంత్రం 1947లో వచ్చాక 1949 నవంబర్ 26 నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రోజు మనం ఆమోదింపజేసుకున్నాం. ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆ రాజ్యాంగం ద్వారానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆర్టికల్ 3 ఎందుకు నేను ఒక్కని చెప్తున్నా అంటే, అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రం ఏర్పడదని చెప్పి ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎట్లా పేచి చేసినారో అదేవిధంగా గుజరాతీలు కూడా ఆ రోజు మాకు ముంబై కావాలని చెప్పి చేసినారు, మనకు హైదరాబాద్ ఎట్లా అడిగినారు. ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు రాసిన క్లాజ్ ఏంటంటే, ఇప్పుడు నేను తెలంగాణ విషయంలో చెప్పదలుచుకున్నా, అసెంబ్లీ ఆమోదం లేకుండానే భారత ప్రభుత్వానికి నూతన రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కల్పించిండ్రు. ఆ ఆర్టికల్ 3 మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో గౌరవనీయులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీర్మానం పంపంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది నాయకులు, మేధావులు కృషి చేసినారు. వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర కీలకం. అట్లనే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్న చాలామంది నాయకులు, మేధావుల పాత్ర, వాళ్ళ కలలు, ఊహలన్నీ కూడా నిజం చేస్తూ అంతకుముందున్న 65 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చింది. మన సంవిధానంలో రాసుకున్న విధంగా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వివిధ క్షేత్రాలందరి వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గత 10 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన విజయాల్లో భాగంగా ఆదివాసీ మహిళ అయిన మనకు ద్రౌపది ముర్ము గారు ఇవాళ మనకు రాష్ట్రపతిగా ఉన్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మైనారిటీ సెక్షన్ సంబంధించిన అబ్దుల్ కలాం ఆజాద్, ఆయన మేధావిగా మనకు దేశానికి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. అట్లనే చాలామంది బీదవాళ్ళు రాజకీయాల్లో కానీ
ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్టర్స్గా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతోమంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందున్న 65 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా పేదవాళ్ళను సమన్యాయం అని ఇవ్వాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు 22 కోట్ల మందికి మన పేదరికం నుంచి బయటపడేసిన చరిత్ర. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీని కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా మన స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే, టాయిలెట్ల కాడ నుంచి మొదలు పెడితే, రోడ్లు, మనకు తర్వాత విద్య, ఉపాధి, ఊర్లలో ఉండే అయితే ఆరోగ్య కేంద్రాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, స్కాములు లేకుండా డైరెక్ట్గా గ్రామాలకు అయితే చేరవేస్తున్న చరిత్ర గత 10 సంవత్సరాల్లో మనం విజయాలన్నీ చూసినాం. అట్లనే మున్సిపాలిటీల్లో కానీ, అట్లనే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కానీ ఇవాళ దోమలను అరికట్టి ఆరోగ్య సమాజానికి పునాదులు వేద్దామని అన్నారు గజ్వేల్ డివిజన్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్. గజ్వేల్ మండల దిలాల్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఇంటింటికి తిరిగి ఫ్రీ టాస్ మైక్రో పైలేరియా సర్వేలో భాగంగా పైలేరియా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలేరియా రోగకారక క్రిములను వ్యాప్తి చెందుతున్నాయని ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మురికి కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇంట్లోకి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని, దోమతెరలు, గుడ్ నైట్, ఓడోమాస్, మస్కిటో కాయిల్స్ లాంటివి వాడాలని, ఇంట్లో పాత వస్తువులు, కొబ్బరి చిప్పల్లో, కూలర్స్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని, పైలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి సంక్రమిస్తాయని అన్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో సుమారు 300 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఫ్రీ టాస్ మైక్రో పైలేరియా సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రతి శనివారం మన జిల్లా ఆసుపత్రికి గజ్వేల్ నందు పైలేరియా క్లినిక్ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఉంటుందని, బోధకాలు, అనుమానిత వ్యాధిగ్రస్తులు క్లినిక్ కు వచ్చి రక్త పరీక్షలు చేపించుకొని ఉచితంగా మందులు పొందాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, బి దుర్గాగౌడ్, డి నాగరాజు, ఆరోగ్య కార్యకర్తలు కాసుల జితేందర్ రెడ్డి, ఎస్ ప్రభాకర్, సాయిరాం, సత్యనారాయణ, వెంకట్రాములు, ఫీల్డ్ వర్కర్ రమేష్, విలేజ్ సెక్రటరీ వేణుగోపాల్, ఆశా కార్యకర్తలు ఎం మంజుల, కె శ్యామల, జాంగిరమ్మ, సిఏ నిఖిత, స్వామి, నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనము మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కానీ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది. కావున మీరందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతున్నాను. విద్యార్థులు, నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి గ్రంథాలయం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లోపు గ్రంథాలయం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యంకు పెద్దపీట వేస్తుందని అన్నారు. యువతకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, జిల్లా మహిళా మండలాధ్యక్షురాలు ముక్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ సంస్థ భవనాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుహాస్ నక్క గారికి, ఎందుకంటే తన అధికారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రథమంగా మా వెల్దుర్తి గ్రామానికి మండలానికి రావడం సంతోషం. ఇదే ఫస్ట్ కాబట్టి. అలాగే నాతోటి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు, అలాగే మాజీ ఎక్స్ సర్పంచ్ శంకరగౌడ్ గారు, అలాగే కృష్ణ గారు, అలాగే కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే కాంగ్రెస్
ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అక్కగారికి అవకాశం రావడం, అందులో గ్రంథాలయం అనేది పోటీ పరీక్షలకు కూడా ఇక్కడ నుంచే తయారవుతారు కాబట్టి ఇది గ్రంథాలయము జ్ఞానాలయం కూడా. అందుకే రేపు మన సువాసన అక్కల ఆధ్వర్యంలో గ్రంథాలయాలు అభివృద్ధి దిశలో బలోపేతం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్మాణంలో ఉన్న ఈ గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి దీన్ని తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏఈ గారితో మాట్లాడి 15 రోజులకు మాకు ఇది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము మరి ఇక్కడికి సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సినవి కూడా అవన్నీ కూడా అతి తొందరలో మేము సమకూర్చి తొందరలోనే 1 నెల రోజుల లోపల ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఉన్నాము. తప్పకుండా మరి ఈ సమాజంలోని మరి పురుషులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరికీ అన్ని విధాలుగా మరి జ్ఞానాన్ని పొందడానికి అవకాశమైన ఎన్నో గ్రంథాలు ఇక్కడ మరి అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మరి విద్యకు అదేవిధంగా మరి వైద్యానికి పెద్దపీట వేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మరి మనకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూస్గా మరి నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి. యువకులు పెద్ద ఎత్తున మరి పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్న సమయంలో మరి దీన్ని అతి తొందరగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. 1 నెల రోజుల లోపులోనే ఈ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సమాజంలోని మహిళలు కానీ యువకులు కానీ మరి వృద్ధులు కానీ విద్యార్థులు కానీ అందరూ వీటిని వినియోగించుకొని మరి జ్ఞాన సముపార్జన చేసి పోటీ పరీక్షలకు సమాయత్తమై మరి ఉద్యోగాలు సంపాదించి పెద్ద ఎత్తున మరి వారి జీవితాల్లో స్థిరపడి ఈ గ్రంథాలయాలు మేము తీసుకొచ్చిన దానికి మరి సత్ఫలితాలు ఇచ్చే విధంగా మరి వీటిని ఉపయోగించుకోవాలని నేను అందరినీ వేడుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం అష్టాంగ యోగా సభ్యులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. యోగా ద్వారా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని, ప్రతిరోజు గంటపాటు యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత కొంతకాలంగా అష్టాంగ యోగా అభ్యసించిన సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ సిఐ మధుసూదన్ గౌడ్, డాక్టర్ శ్రీకాంత్, రమేష్, చందర్, ప్రదీప్, వీరేశం, గంగరాజు, కిష్టయ్య, వెంకటేశం, మహేష్ గౌడ్, గణేష్, తిరుపతి రెడ్డి, బాలరాజు, హరిబాబు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ యోగా శిక్షణ శిబిరానికి గురూజీ విచ్చేసిన తర్వాత ఇక్కడ మేమందరం ఈరోజు ఈ శిక్షణ ముగించుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ ముగించుకోకముందు మేము మా సమాజంలో ఎలా ఉండాలి, మేము ఏం భుజించాలి, మానసికంగా ఎలా ఉండాలనేది మనకు ఎవరెవరో ఏదేదో చెప్పేసి దాన్ని అంతటినీ పాటిస్తూ ఎక్కడ కూడా మనకు ఒక ఫలితం లేకుండా పాటించే వాళ్ళము. కానీ ఎప్పుడైతే మేము గురూజీ గారి మాటలు విన్నామో, ఆ మాటలు విన్న తర్వాత స్వయంగా అనుభవిస్తున్నాము మాలో ఉన్న శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు మరియు సమాజంలో మేము ఏ రకంగా ఉంటే రోజు సంతోషంగా ఉండగలుగుతాము, మన పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము అనేది మాకు ఈ విద్య ద్వారా తెలిసింది. సో ఈ విద్యను అందించిన గురూజీకి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గ్రామం అనేది ఈ రకంగా తయారైపోతే మనలో మనకు ఈర్ష్యాద్వేషాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మరియు కొట్లాటలు గూట్లాటలు కానీ ఎలాంటివి ఉండవని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కొత్త శిక్షణలో మీరు పాల్గొని మీరు కూడా మాలాగా అన్నీ నేర్చుకోగలిగారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులలో మనకి యోగా అనేది చాలా అవసరం. ఈ అవకాశాన్ని మనం అష్టాంగ యోగా ద్వారా మనకి ఉన్న గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక
ఒక ఆరోగ్యమే కాకుండా మనకు ఉన్నటువంటి ఈరోజు ఇంతవరకు మనకి తెలిసినటువంటి తెలుసు అని అనుకుంటున్నటువంటి ఎన్నో రకాలైన విషయాలు కానీ మనం దాన్ని వేరే దృక్పథంలో చూస్తున్నాం. దాన్ని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి అష్టాంగ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం మీరు అందరూ మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాలను కలుపుతూ మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల ఏర్పాటుకు సహకరించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మాసాయిపేట ప్రజల కోరిక తీర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉంటాయని అన్నారు. మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్దిరాం గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మాసాయిపేట గ్రామాన్ని పూర్తి స్థాయి మండలంగా ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదట మా మండల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మా నర్సాపూర్ ముద్దుబిడ్డ, మన గ్రామ ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే తన సొంత గ్రామాన్ని చేయాలనే తపనతో ఆయన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారితో, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ మన సీతక్క గారితో, దామోదర రాజనరసింహ గారితో చాలాసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ మా మండలి ఎట్టి పరిస్థితుల్లో కావాలని, ఎందుకంటే ఎంతోమంది మమ్మల్నే చూసి పాత మండలంలో ఏమున్నది మీ మండలంతా మళ్ళా యాజిటీస్గా ఎల్దుర్తిలో కలవాల్సిందే, ఎందుకంటే ఒక రెవెన్యూ మండలి అనేది దానికి పూర్తి స్థాయి అధికారం ఉండదు కాబట్టి మీకు మండలి కాదని మమ్మల్ని ఎక్కిరించే స్థితికి వచ్చినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పడ్డ బాధ గౌరవ రాజిరెడ్డి గారి కృషి ఫలితంగా ఈరోజు మన మాసాయిపేట నూతన గజెట్గా విడుదలయ్యి పూర్తి స్థాయి మండలంగా ఈరోజు నిలబడ్డదంటే దానికి మేమందరము ఎన్నో సంవత్సరాల కృషి, ఎందుకంటే మండల సాధన సమితి పెట్టుకొని ప్రతి ఒక్కరము ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకొని ఆ గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో సాధించలేక ఏదో ఇచ్చిర్రా అంటే ఒక మండలి ఇచ్చి దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించక ఇన్ని రోజులు బాధపడ్డాము. ఇక ఈ గవర్నమెంటు ఇంత త్వరగా, ఎందుకంటే మన ఈడ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా లేకున్నా ఒక ఇన్ఛార్జిగా ఉండి తన గ్రామాన్ని మంచి నిలబెట్టాలనే ఉద్దేశంతో వారి కృషి, రాజిరెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం. ఎందుకంటే మా అందరినీ మండల స్థాయి నాయకులను కూడా 2-3 సార్లు వారి దగ్గర తీసుకుపోయి వారిని మీద మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. బాత్రూమ్ డోర్లు చెడిపోయినందున బాగు చేయించాలని ప్రిన్సిపల్ సత్యవతికి సూచించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో వండిన ఆహారాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలోకి కుక్కలు ఏ విధంగా వస్తున్నాయి చూసి రాకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆర్డీఓ మైపాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ వసతి గృహాలు వసతులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో కొన్ని మైనర్ రిపేర్లు తప్ప బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఆదేశాల ప్రకారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు కొల్చారంలో విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా కిచెన్ మరియు ఏదైతే స్టోర్ రూమ్ ఉందో స్టోర్ రూము, రైస్ ప్లస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా ఇబ్బంది రాదు. ఆ విధంగా వాళ్ళకి తీసుకోవడానికి ప్లస్ నీట్నెస్ మెయింటైన్ చేసి చెప్పడం జరిగింది. ప్రిన్సెస్ ఏదైతే కొంచెం ఇది గ్రాస్ అవి పెరిగింది కాబట్టి అవి కూడా క్లీన్ చేయడం జరిగింది. నెక్స్ట్ విజిట్లోపు ఇవన్నీ క్లీన్ కావాలని చెప్పారు.